తెలంగాణలో అమృత్ ప్రాజెక్ట్ కాంట్రాక్టు కేటాయింపుల అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సృష్టిస్తుంది. సీఎం రేవంత్ బావమరిదికి 100 కోట్ల కాంట్రాక్టులు కేటాయించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించగా కేటీఆర్ ఆరోపణలకు మంత్రి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. సుజన్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ బావమరిది కాదని దగ్గరి బంధువు అని అన్నారు. అయితే అనూహ్యంగా తెరపైకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తెరపైకి వచ్చారు. సుజన్ రెడ్డి తన చిన్నల్లుడని కేటీఆర్ కు కొంతమంది తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఆశ్రిత పక్షపాతం లేకుండా రాగద్వేషాలు లేకుండా నేను నా బంధువులకు నా కుటుంబానికి సాయం చేయను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి నీ డిపార్ట్మెంట్ లో నీ కింద ఉండే మున్సిపల్ డిపార్ట్మెంట్ లో నీ బావమరిది ఏది 2 కోట్లు లాభం పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం ఆర్జించిన ఒక కంపెనీ కేవలం 2 crores ప్రాఫిట్ ఉన్న కంపెనీకి 1000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి అవినీతి జరగలేదంటే ఎవడన్నా ప్రపంచంలో నమ్ముతాడా? రేవంత్ రెడ్డి గారి సొంత బావమరిది కాదు, రేవంత్ రెడ్డి గారి భార్య తరపున ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి. దానికంటే ఇంకా వారికి దగ్గర బంధుత్వం ఇంకొకటి ఉంది. ఎవరికి దగ్గర బంధుత్వం? కేటీఆర్ గారికి. ఈ సృజన్ రెడ్డి గారు ఎవరయ్యా అంటే నా మీద ఎమ్మెల్యేగా ఎగనెస్ట్ గా పోటీ చేసిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి గారికి స్వయాన అల్లుడు. ఒకటే ప్యాకేజ్ ఐ థింక్ 1100 చేంజ్ క్రోర్స్ అది వరకు. దానిలో ఏఎంఆర్ వాళ్ళది ఒక 51%, మా అల్లుని కంపెనీకి షోదాకు 29%, ఐహెచ్పికి 20%. ఇప్పుడు ఎవరైనా జనరల్గా బిజినెస్లో స్టార్టింగ్ డేస్లో ఏమంటే మనం ఒక స్టేజ్ వచ్చేంత వరకు పక్క వాళ్ళ హెల్ప్ తీసుకోవటము, జాయింట్ వెంచర్లు పెట్టుకోవటము ఇవన్నీ సహజం. ఇవాళ మీరు చూస్తున్న మార్కెట్లో చూస్తున్న పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అట్లా వచ్చిన వాళ్ళే. దానికి ఏం పెద్ద దాంట్లో ఇదేం లేదు, ఇంకోటి లేదు. సరే, మరి అనవసరంగా దాన్ని ఒక ఇష్యూ చేసి ఏదో మాట్లాడుతున్నారు. అది నేనేమంటున్నా అంటే ఇవన్నీ రాజకీయాలకు సంబంధం లేదు. బిజినెస్గానే చూసుకోవాలి. బిజినెస్లో ఎవరికి అవకాశం ఉన్నది వాళ్ళు చేస్తుంటారు. దీంట్లో రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు. అట్లనే ఇప్పుడు మా కేటీఆర్ గారు కూడా నేను యాక్చువల్గా 2 days నుంచి నేను కలిసి చెప్దాం అనుకుంటున్నాను. తనకు కూడా ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. దట్ కరెక్ట్ కాదు.